గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. చేసిన పాపములా ఇది అవిధి శాపములా, మరణి జాతకమా ఇది దేవుని శాసనమా, ఇది తీరేదే కాదా, పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం, నా మీద నాకేలి కోపం, నా తొలి నెరమునా ఇది తీరని వేదననా, నా మది లోపములా ఇవి ఆరని శోకములా, ఇక ఈ బాధే పోదా, పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అంతేనేరా సన్నాసి, కరెక్ట్గా పాడినా. నువ్వు చూపరు భయ, నీకు సందిస్తే ఏదో రంక అంటికట్టేస్తావులే గానీ నేనే పాయింట్ కొత్త ఉన్నా. జగన్ రెడ్డి చేసిన తప్పులకే ఇప్పుడు ఆ పార్టీ నేతలు పాడే పాట ఇది మయ్య, పాపం లంపలేసుకుంటున్నారట. నిజమేరా ఓబు, ఎన్నికల ముందు జనం మాట వినకుండా కేవలం తన భ్రమలో ఉండి కుక్కను నిలబెట్టేసినా గెలిచేస్తానని అనుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు చేదు నిజం అర్థమైంది. అదేమయ్య, బలమైన అభ్యర్థులను పక్కన పెట్టేసి అనామకులు నిలబెట్టి ప్రజల చేత చివాట్లు తిన్నారు. జనం తనని చూసి ఓటు వేస్తారనే భ్రమ జగన్ రెడ్డికి బాగా దట్టంగా పట్టింది మరి అప్పట్లో. ఇప్పుడు ఆ ఓటమి తర్వాత జ్ఞానోదయం అయినట్టుంది. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లు మార్చడం చూస్తుంటే సామాజిక వర్గాలను గుర్తు తెచ్చుకున్నట్లున్నారు. అవునమయ్య, ఒకప్పుడు పెద్దిరెడ్డి, చజ్జల, విజయసాయిరెడ్డి లాంటి రెడ్ల సంఘం నాయకులే కోఆర్డినేటర్లుగా ఉండేవారు. దాంతో మిగిలిన వర్గాన్ని దూరం అయ్యారు కదా. గ్రేటర్ రాయలసీమలోనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా అదే పని చేశారు. సామాజిక వర్గాలను పట్టించుకోకుండా బాధ్యతలు ఇస్తే పార్టీకి మూల్యం చెల్లించుకోక తప్పలేదు కదా. అది గుర్తింపే ఇప్పుడు జరిగిందటమయ్య. ఇప్పుడు తూర్పుగోదావరికి బొత్స, పశ్చిమకు అమర్నాథ్, ఉత్తరాంధ్రకు కన్నబాబు, బూడిద ముత్యాల నిమ్మ పెట్టడం చూస్తూ ఉంటే ఇదిగో జగన్లో భయంతో పాటు మార్పు కనపడుతూ ఉంది. అదైతే మంచి పనేరా. ఉత్తరాంధ్రలో బీసీలు, గోదావరిలో కాపులు, దళితులు బలంగా ఉంటారు. ఆయా వర్గాల వారికి బాధ్యతలు ఇస్తే పార్టీలో ప్రాతినిధ్యం ఉన్నట్లు అనిపిస్తుందని జగన్ పాచికి వేసాడో లేవో. గతంలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలో విశాఖలో చేసిన నష్టం అంతా ఇంత కాదమయ్యా. ఇప్పుడు క్షేత్రస్థాయి రాజకీయం తెలిసిన వాళ్ళని పెట్టడం పార్టీకి కొంత ఊపిరి పోతుందనే జగన్ నమ్మకం. ఈ బుధవారం వరకు ఉంటే బూర్లుంటే పెళ్ళమా అన్నట్టు వెనకడికి ఒకడు. జగన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ ఎలా మారిపోతాడో భగవంతుడు కూడా తెలియదు అంటారుగా. అయితే గతంలో ఉన్న వాళ్ళకు క్షేత్రస్థాయి నేతల సమస్యలు అర్థం కావు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న నాయకులను నియమించడం వల్ల కార్యకర్తలు కాస్త భరోసా దొరుకుతుందనేది పాపం జగన్ ఆలోచనలో ఉందరా ఓపు. ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత జగన్ రెడ్డికి నష్టం ఎక్కడ జరిగిందో అర్థమైనట్టుంది మాయా. బలీయమైన సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వడం వెనుక ఉన్నావు ఇదే కదా మాయా. అదే రోయ్, పార్టీ బతకాలంటే సొంత సామాజిక వర్గం ఒక్కదాన్ని చూసుకోవడం కాకుండా అందరినీ కలుపుకుని పోవాలని ఇప్పుడు అర్థమైనట్లుంది ఫ్యాన్ బాస్ కి. బలంగా ఉన్నా ఇదిగో, బలంగా ఎంతమంది నాయకులు ఉన్నా ఎంతకాలం వాళ్ళని పక్కన పెట్టేసి పట్టించుకోకుండా ఉండడమే జగన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు కదా మాయా. ఇప్పుడు ఆ తప్పు సారి తిట్టుకున్నట్టున్నారా. ఇదేదో ఎన్నికల ముందు చేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదాన్న వచ్చేదేమోరా. నిజమేమాయా, ఓటమి వచ్చిన ఇన్నాళ్ళ కదా మార్పు మొదలైంది. ఎక్కడైనా నాయకులు వాడుకుంటారో లేదో చూడాలి. వాడితేనే పార్టీ నిలబడుతుంది, లేదంటే గాలిలో కలిసిపోతుంది. గాల్లో కాదు, ఏకంగా గోదాట్లో కలిసిపోతుంది. అప్పుడు జగన్ అంటుకో గోదావరి గట్టు మీద చందమామయ్యో అంటూ పాటలు పాడుకోవాలి అంతే. మా బాగా చెప్పేవరా, ఏమవుతుందో చూద్దాం. మనం ఏడకపోతాం చెప్పు. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.